ఇప్పుడు రాయలసీమ రాజకీయాల విషయానికి వస్తే పాణ్యం నియోజకవర్గం నుంచి గౌరు చరిత గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆవిడ ఇప్పుడు తన పదవికి అలాగే పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే అక్కడ ఏంటి సార్, టికెట్ కోసమే ఆమె వెళ్తుందా? ఇప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు రాకతో ఆవిడ వెళ్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఆల్రెడీ వైసీపీ నుంచి గెలిచినటువంటి చాలామంది టీడీపీలోకి వచ్చారు. వాళ్ళ కొంత మంత్రి పదవులు కూడా అనుభవిస్తూనే ఉన్నారు. నిన్నగాక మొన్న చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి వైసీపీలోకి ఇద్దరు వెళ్ళారు. ఒకరు ఎంపీ, అదేవిధంగా ఇంకొకరు ఎమ్మెల్యే. ఇలా చూసినప్పుడు వలసలు అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటారు. ఎన్నికల మూమెంట్లో అటు ఇటు ఎందుకు మూవ్ అవుతారండి? నెంబర్ 1, వాళ్ళు అడిగిన చోట సీట్ ఇవ్వాలి. నెంబర్ 2, పార్టీలో వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలి. సో ఈ రెండు వాళ్ళకి ఎక్కడైతే ఉంటాయో ఆబ్వియస్లీ అట్టే వెళ్తారు తప్ప వేరే ఇది కాదు కదా. అలా చూసుకున్నప్పుడు మన యాత్ర మూవీ వచ్చింది, ఎంత గొప్పగా చూపించారు ఆమె క్యారెక్టర్ని కానివచ్చు, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన ఎంత సపోర్ట్గా వాళ్ళకు ఉన్నాడు ఏంటి అనేసి. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసే చాలామంది జగన్తో ఉన్నారు ఇప్పటికి కూడా. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్తున్నారు అంటే జగన్తో ఉన్నటువంటి రిలేషన్స్ వైజ్ కావచ్చు, లేదంటే జగన్ నియంత్రణతో పోకడలు అనేసి బయటకు వచ్చిన వాళ్ళు అంటూ ఉంటారు, టీడీపీలో అదే మాట అంటూ ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా అసలు ఆ మాట అనరు. అందరితో చాలా బాగుంటాడు, బయటకు వెళ్ళేటప్పుడు ఏదో అనగబడి రకంగా అంటూ ఉంటారు అనేసి. సో ఆ వేలో ఆమె బయటకు వచ్చి అయితే ఇప్పటికీ ఒక స్పష్టంగా చెప్పలే, నేను పలానా పార్టీలోకి వెళ్తున్నాను, నేను ఇక్కడ ఇందుకే రాజీనామా చేశాను. టీడీపీ వారు ఆహ్వానించారు, మార్చి 9వ తారీఖున వెళ్ళే అవకాశం ఉందని డైరెక్ట్గా గౌరు వెంకటరెడ్డి గారే మీడియా ముఖంగా ఒక మాట అయితే అన్నారు. సో క్లియరే కదా, ఇంకా అలాంటప్పుడు ఈమె అడిగిన చోట సీట్ ఇచ్చుండ్రు చెప్పారు, అదే చెప్పారు. అందుకని ఇంకా ఆమె వెళ్తున్నారు. ఇది లోకల్ అంటే ప్రజలు అంటే అందరూ వెళ్ళేది ఒక ఎత్తు, వీళ్ళేంటంటే ముందు నుంచి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు. వీళ్ళు వెళ్ళడం వల్ల ఇప్పుడు ఏమన్నా పార్టీకి అది నష్టం చేకూరే అంశంలాగా చూడొచ్చా, లేదంటే ఆల్రెడీ ఒక బలమైన నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వచ్చారు, అక్కడ భర్తీ చేశారు అని అనుకోవచ్చా? ఆబ్వియస్లీ అంతే అండి. ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఏం చూస్తున్నారంటే లోకల్గా ఉన్న క్యాండిడేట్ల తర్వాత ముందు పార్టీ అధినేత ఎవరు, ఇది ఒకటి మైండ్లో ఉండిపోతుంది ఓట్లేసే ఓటర్లు అందరూ కూడా. సేమ్ అక్కడ కూడా పార్టీ అధినేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎవరు? వైఎస్ఆర్ కుమారుడు. సో ఆ వేళను ఆలోచిస్తున్నారు. ఇంకా బలమైన క్యాండిడేట్ల విషయానికి వద్దాం, సెకండరీ అన్నా కదా. సో స్థానికంగా వాళ్ళకు ఉన్నటువంటి బలం ఎట్లాంటిది? వీళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త క్యాండిడేట్ ఎవరు? ఆల్రెడీ మీరు చెప్పారు, కాటసాని రాంభూపాల్ రెడ్డి అని. ఆయనకు బాగా వెయిట్ ఉంది అక్కడ. అలా వెయిట్ ఉన్నప్పుడు ఆఫీసులో ఆయన గెలుస్తారు కదా అని వైసీపీ నమ్మకం. ఈమె గౌరు చరితకి ఆల్రెడీ స్థానికంగా మంచి పేరుంది, ఇన్నాళ్ళు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు మన పార్టీలోకి వస్తున్నారు అంటే వైసీపీలో చాలా లోపాలు ఉండబట్టే కదా ఈమె బయటకు వస్తున్నారు, వాళ్ళ అధినాయకత్వం సరిగా ఉండకపోవటం వల్ల కదా ఈమె బయటకు వస్తున్నారు. సో అక్కడ ప్రజాస్వామ్యం లేదు, అంత నియంతృత్వమే ఉంది అని చెప్పొచ్చని టీడీపీ వాళ్ళు ఇది. సో ఒక పార్టీలో బలంగా ఉన్నటువంటి క్యాండిడేట్ ఇంకో పార్టీలోకి వస్తున్నారు అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఆహ్వానిస్తారు, అందులో కానీ టీడీపీలో ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఒక పార్టీలో ఉన్నప్పుడు వేరే పార్టీలోకి వెళ్తున్నామంటే ఉన్నటువంటి పార్టీలో మనకు సరైన వెయిటేజ్ లేనప్పుడు మాత్రమే బయటకు రావడం జరుగుతుంది ఎవరైనా కానీ. సో అందుకే బయటకు వచ్చారు, క్లియర్ కదా ఇంక ఇక్కడ. సో లోకల్గా ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాలా, వీళ్ళు పార్టీలు మారుతారా, మనకు అభివృద్ధి అనేది చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ పార్టీ మారిన వాళ్ళలో చాలామంది మరలా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మారినటువంటి పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడు ఎవరనేది చూస్తారు ఓటర్లు, తర్వాత డెవలప్మెంట్ ఏం చేశారనేది చూస్తారు. సో ఆ వేలో వైసీపీకి అయితే ఇటువంటి నష్టం అయితే ఇక్కడ నాకు కనిపించట్లేదండి.